నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి నుండి భారీ కాన్వాయ్ తో సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి సచివాలయానికి అఖండ స్వాగత నీరాజనాలతో చేరుకున్నారు. దారి పొడవునా ముఖ్యమంత్రికి అభిమానులు పూల వర్షం కురిపించారు. అమరావతి రైతులు భారీ గజమాలతో సత్కరించారు. సచివాలయాన్ని చేరుకున్న చంద్రబాబుకు ఉద్యోగులు అఖండ స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్ ద్వారా ముఖ్యమంత్రి ఛాంబర్ వరకు తోడుకుని వెళ్లారు. సీఎం సచివాలయంలో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. భార్య లోకేశ్వరితో కలిసి కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామికి పూజలు చేసిన అనంతరం పదవి బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. భూ హక్కు హరించే చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు. పింఛన్ 3,000 నుండి 4,000కు పెంచుతూ మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ 4వ సంతకం చేశారు. నైపుణ్యాభివృద్ధిని పెంచే దస్త్రాలపై 5వ సంతకం చేశారు. సీఎం ఛాంబర్లో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర సహాయ మంత్రి అయిన తరువాత తొలిసారి భీమవరం ఇలవేల్పు మావులమ్మ అమ్మవారిని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మావులమ్మ అమ్మవారి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కోటేశ్వరరావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి పూజలు నిర్వహించి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 3న జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్షా ఫలితాలు వెలువడ్డాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి నాగమణి తెలిపారు. ఎంపికైన విద్యార్థులు జాతీయ బ్యాంకులో ఖాతా తెరిచి తల్లి లేదా తండ్రి పేరుతో జాయిన్ చేయాలని, విద్యార్థి ఆధార్ నెంబర్తోనే అకౌంట్ సీడ్ చేయాలని అన్నారు. త్వరలో కేంద్రం పోర్టల్ను తెరుస్తుందని, అప్పుడే ఎంపికైన విద్యార్థి పేర్లను పొరపాటు లేకుండా నమోదు చేయాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే సంతాన సాఫల్య కేంద్రానికి విధిగా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ఎంటీపీ అనుమతి పొందిన సర్టిఫికెట్ ఉండాలని జిల్లా ఎంటీసీ చైర్మన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్లో నిర్వహించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ఎంటీపీ జిల్లా కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే సంతాన సాఫల్య కేంద్రానికి విధిగా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అనుమతి పొందిన సర్టిఫికెట్ ఉండాలని అన్నారు. అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల నుండి ప్రతి నెల నిర్దేశించిన ఫార్మాట్లో నివేదిక వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ నివేదిక ఆధారంగా భ్రూణ హత్యలను పాల్పడిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారికి ఆకివీడుకు చెందిన శ్రీనివాస్ పురుషోత్తం, నాగవెంకట కనదుర్గ దంపతులు సుమారు 32 కేజీల ఇత్తడి గరగలను విరాళంగా అందజేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ మావులమ్మ ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
రైతుల ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం డిమాండ్ చేశారు. రైతుల ధాన్యం బకాయిలు 100 కోట్లకు పేరుకుపోయి ఉన్నాయని అన్నారు. దాల్వా మాసుల సొమ్ము 809 కోట్లు రైతులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. సార్వ బకాయిలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది రైతులకు చాలా నష్టదాయకమని అన్నారు. సన్న చిన్నకారు మధ్యతరగతి రైతులు ధాన్యం సొమ్ము అందక బయట వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణం బకాయి సొమ్ములు విడుదల చేయాలని అన్నారు. వడ్డీతో సహా ధాన్యం సొమ్మును రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ఏదేని పన్నులు వగైరా బకాయిలు ఉంటే ప్రభుత్వం ఏ విధంగా వడ్డీతో వసూలు చేస్తుందో అదేవిధంగా ప్రభుత్వం కూడా ధాన్యం బకాయి వడ్డీతో సహా చెల్లించాలని అన్నారు. సార్వ సాగుకు సాగునీటి కొరత లేకుండా జిల్లా యంత్రాంగం ఇరిగేషన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఎకరాకు నీరు అందేలాగా చూడాలని బలరాం డిమాండ్ చేశారు. విత్తనాలు పూర్తిగా సబ్సిడీపై అందించాలని కోరారు. మొన్న కురిసిన అకాల వర్షాలకు కొన్ని పంటల రైతులు నష్టపోయారని తెలిపారు. వారికి నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులకి ధాన్యం బకాయిలు 100 కోట్లు పేరుకుపోయి ఉన్నాయి. దాల్వా సీజన్కి సంబంధించి ఇప్పటికీ 800 నుంచి 900 కోట్ల రూపాయలు రైతులకి చెల్లించాల్సి ఉందని సమాచారం తెలుస్తుంది. ఇది చాలా బాధాకరం. అలాగే సార్వా బకాయిలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు రైతులు మరలా మొదటి పంట అంటే సార్వా ఖరీఫ్ సాగుకి వెళ్తున్నారు. రైతులకి పెట్టుబడులు అవసరం. ఈ రైతుల్లో ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోతే వాళ్ళు ఈ పంట వేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు రైతులు. ప్రభుత్వం తక్షణం రైతుల ధాన్యం బకాయిల మీద దృష్టి పెట్టాలి. రైతులకి చెల్లించాల్సినటువంటి బకాయిల్ని చెల్లించాలి. నెలల తరబడి బకాయి ఉండడంతో రైతులు కూడా నష్టపోతున్నారు. అంచేత రైతులకి వడ్డీతో సహా చెల్లించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి సమిష్టిగా పోటీ చేసిన సందర్భంగా జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించడంతో పాటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ మంత్రిగా, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తణుకు నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల కార్యకర్తల ఆధ్వర్యంలో అత్తిల్లో గల జనసేన పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆర్మీ రాధాకృష్ణ భారీ మెజార్టీ సాధించే ఘన విజయం ప్రజలందరి విజయంగా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొని దుర్మార్గ పాలనకు చరమగీతం పాడడంలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా పరిపాలన సాగించడంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత పశు సంక్షేమ బోర్డు ఉత్తర్వుల ప్రకారం గోవధను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, జూన్ 17న బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ చేసిన, గోవులను అక్రమ రవాణా చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 1960 గోవధ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. అత్తిలి, తణుకు మండలాల్లో గోవధ చేయరాదని, గోవధ కోసం రవాణా చేయరాదని కోరారు. ఈడూరులో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుండి 21 వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల వెంకటనారాయణరావు, ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు తెలిపారు. 15న ఉదయం శ్రీ వరాల వెంకటేశ్వర వారిని పెండ్లి కుమారునిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేస్తారని, 16న హనుమాన్ చాలీసా పారాయణం, గజవాహన సేవ, రాత్రి శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం, 17న తీర్థ మహోత్సవం, అఖండ అన్న సమారాధన, రథోత్సవం, 18న సింహవాహన సేవ, శ్రీ వెంకటేశ్వర సంబరం, 19న సుదర్శన హోమం, గరుడ వాహన సేవ, 20న శేషవాహన సేవ, 21న శ్రీవారి చక్రస్నాన కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు. భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. తణుకు మసీదు వద్ద బ్యాగులు కుట్టుకుంటున్న షేక్ అస్కరీ జహాన్ అనే మహిళకు తణుకు మానవతా సభ్యుడు అయిన వంగూరి హనుమంతరావు భార్య సుశీల జన్మదినం సందర్భంగా 11,000 రూపాయలు విలువ చేసే షూయింగ్ మిషన్ను బహుకరించారు. తణుకు రోటరీ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో శాంతి ర్యాలీ చైర్మన్ గమని రాంబాబు, కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, ఉపాధ్యక్షులు కట్టారి శారదాదేవి, విశ్వనాథరాజు, పాతూరి శివనారాయణ, రామకృష్ణంరాజు, కేవి రమణమూర్తి, అక్కెర కాశీ విశ్వనాథం, వివి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు.
మృతుడు ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన గాజులపాటి శివనాగరాజుగా గుర్తించారు. పైడిపర్రు గౌతమి స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. చూటం నుండి తేతర వెళ్లే రోడ్డులో పంట బోధిలో బుధవారం రాత్రి శవమై నాగరాజు తేలాడు. గట్టుపై మోటార్ సైకిల్ ఉంది. స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి పంట బోధిలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు శివరాజుకు భార్య శిరీష, ఏడాదిన్నర బాబు ఉన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. తణుకు మండలం దువ్వలో గురువారం మద్యం దుకాణం వద్ద జరిగిన ఈ ఘర్షణలో పెరవలి మండలం ముక్కమ్మల గ్రామానికి చెందిన కొవ్వూరు భాస్కర్రావు మృతి చెందాడు. దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ, భాస్కర్రావుకు మధ్య జరిగిన వాగ్యుద్ధంలో రామకృష్ణ గాజు పెంకుతో భాస్కర్రావును పొడిచాడు. దీంతో భాస్కర్రావు మృతి చెందాడు. ఇరగవరం మండలం రేలంగి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్ర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరి రోజు మజ్జిగ చలివేంద్ర వితరణతో పాటు బాటసార్లకు స్వీట్లు పంపిణీ చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.